వాసుదేవరెడ్డి గారికి సంబంధం ఉందా, రాజ్ కేసిరెడ్డికి సంబంధం ఉందా? వాళ్ళిద్దరు కూడా లేదా ఈ కేసు దీనికి సంబంధించి ఈడీ తెలుస్తుందండి, నిన్నే కదా జరిగింది. వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేయాలి కదా. సో కారుమూరి నాగేశ్వరరావు గారిది అయితే మీరు తెలుస్తారు, వాసుదేవరెడ్డి గారు లేకపోతే ఆయనదైతే మాత్రము రాజ్ కేసిరెడ్డిది మాత్రం ఈడీ తెలుస్తుంది. ఎస్, ఓకే, ఆన్సర్ వచ్చింది. ఒక్క నిమిషం సార్, కాదు వెంకటేశ్వరరావు గారు, ఎస్ 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 ఎస్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఆన్సర్ ఇచ్చారు. ఎస్ 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 ఎస్, ఆన్సర్ ఇచ్చారు ప్లీజ్. ఎస్ ఎస్, మీరు ఎస్, అర్థమైంది ప్లీజ్, అర్థమైంది మీ వర్షం అర్థమైంది ప్లీజ్. ఎస్ ఎస్ లాకర్ ప్లీజ్. యా, గాది వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. సరే సార్, ఇప్పుడు ఏమంటున్నారంటే మన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ వాసుదేవరెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఈడీ తెలుస్తుందట. మరి కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి మాత్రము ఆయనకేం సంబంధం లేదని చెప్పేసి వైసీపీ తెలుస్తుందట. ఒకసారి పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి వాసుదేవరెడ్డి గారి వైఫ్ పేరు మీద 2022లో సెప్టెంబర్ 15వ తేదీన దగ్గర 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ బహుమానంగా ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే చెబుతూ ఉన్నటువంటి ఆయన బావమరిది ఉన్నాడో, ఆయన బావమరిదికి సంబంధించినటువంటి ఆయన వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి ఆమెకు బహుమానంగా రాయించారు. ఒక చెల్లెలకో మరి అక్కో మరి తెలియదు, ఆమె సిస్టర్కి. సో ఆమెకి దాదాపు 30 కోట్ల పైచులకు వాల్యుబుల్ ల్యాండ్ అనమాట. అది రాసిచ్చినటువంటి పరిస్థితి. సో దాంట్లో పేర్లు కూడా మనం చూస్తున్నాం. మరి ఇంత స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మరి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పేశారు, అది వాళ్ళు తేలుస్తారు, మాకు సంబంధం లేదు అంటే. అధికారులు అయితే మాత్రము మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఈ కేసులతో సంబంధం ఉండట్లేదు అనేటటువంటి ఒక వాదన తాజాగా కొత్తగా మనకు కనిపిస్తుంది. అయితే గతంలో కూడా చూసాం, ఇప్పుడు ఇంకా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? రాజు గారు, మీకు అలానే పెద్దలు శ్రీరామ్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, బాలకోట గారికి అందరూ కూడా నమస్కారం. దాకా విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాజకీయాల్లో మనం మాట్లాడేది ఎలిగేషన్స్ మీదే. మన కోర్టు పరిభాషలో అయితే ఎలిగేషన్ తర్వాత ఇట్స్ ప్రూవ్డ్ ఆర్ నాట్. కానీ రాజకీయాల్లో మనం ఎలిగేషన్ మీద మాట్లాడతాం, ఇవి మాట్లాడాల్సిందే. పోతే కారుమూరి నాగేశ్వరరావు గారి మీదే పార్టీ ఫోకస్ చేసిందంటే ఆయనకు ఉన్నటువంటి మీరు చెప్పినట్లుగా